ఏంది గీన ముఖ్యమంత్ర వెనకాల తుపాకులు పట్టుకున్న పోలీసులేరి చుట్టూ ఖదర్ బట్టల లీడర్లేరి ఏ అబద్ధం చెప్తున్నావు అని అంటారు కేజ్రీవాల్ సార్ను చూపిస్తే. ఆవు మరి ఎంత సింపుల్గా ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకోడు, నల్ల బూట్లు తొడగడు, వెనకాల గన్మైన్ల ఆత్రం ఉండదు, కాన్వాయ్ కార్ల ఉరుకుడు ఉండదు, సాదా సీదా బట్టలు వేస్తాడు, చెప్పులు తొడుగుతాడు, మెడకు మఫ్లర్ చుడతాడు. అసొంటి సార్ అరెస్ట్ అయ్యి జైలుకు వాయే. అయితే మొత్తానికైతే బెయిల్ సాధించిండు కేజ్రీవాల్ సారు. కాకుంటే నడమంత్రం బెయిల్ జూన్ 1 దాకానే, 2 నాడు మళ్ళా కోర్టులో లొంగిపోవాలి. లిక్కర్ కేసులో 51 రోజుల కిందట అరెస్ట్ అయ్యి 40 రోజుల కాంచెల్లి తిహార్ జైల్లో ఉన్నాడు ఢిల్లీ సీఎం సారు. నేను పార్టీకి పెబ్బను, ఎలక్షన్ ప్రచారం చేయాల్సి ఉందని దేశం పెద్ద కోర్టుకు పోయిండు. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తే 5 నాడు సరెండర్ అవుతా అన్నాడు. లేలే బయటికి పోతే కేసు ఉల్టా పల్టా అవుతుందని ఈడీ వాదించింది. మునుపు కేసులు లేవు, మళ్ళా ఎలక్షన్లు జగబెట్టాలి కాబట్టి బెయిల్ ఇచ్చుడే కరెక్ట్ అనిపించిందట కోర్టుకు. కాకుంటే ప్రచారంలో లిక్కర్ కేసు గురించి చెల్లబెట్టద్దని కండిషను. అట్లనే ముఖ్యమంత్రికి ఎటువంటి పనులు చేయొద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టద్దు అన్నది. కోరినట్టు కాకుండా రిజల్ట్ కు 2 రోజుల ముందే రావాలని ఆర్డర్ ఇస్తే అన్నిటికీ సరే అన్నారు సార్ లాయర్లు. సీఎం సార్ ఇన్ని రోజులు జైలు ఉన్న చీపురు పార్టీ లేడ కూడా ఇంత తగ్గకుండా ఎలక్షన్ లా జోరు చూపించినారు. ఇప్పుడు అధ్యక్షుడు కూడా వస్తున్నాడు కాబట్టి ఊడ్చి పడేస్తాము అంటున్నారు. ఇక ఇదే కేసులో ముందే అరెస్ట్ అయిన కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చేటట్టు అగుపడతలేదు. ఢిల్లీ హైకోర్టుకు పోయినా ఉత్తదే అయ్యింది ఇవాళ. ఈడీ కేసుల విచారణ 24 తారీఖు వాయిదా పడితే సిబిఐ కేసులో 13 తారీఖు ఎంక్వైరీ ఉంటదట. మందు దందా కోసానికి 100 కోట్లు పంపిందనే కేసులో అరెస్ట్ అయ్యి ఏం తక్కువ 2 నెలలు. మా పార్టీకి నేను స్టార్ క్యాంపెయినర్ ను, ప్రచారం చేయాలి, అందరికి గెలిపించుకోవాలని కొడితే ఫాయిదా కాలే. కేజ్రీవాల్ సార్కి వచ్చినట్టే నాకు కూడా నడమంత్రం బెయిల్ వచ్చినా బాగుండే అనుకుంటుండొచ్చు అక్క.